హాయ్ ఫ్రెండ్స్, ఎస్జిటి సైన్స్ బుక్ లిస్ట్ అండి. ఇది 9th క్లాస్ బయాలజీతో స్టార్ట్ చేద్దాం. ఇది 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్కేనండి. ఇది 8th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్. ఇది వచ్చేసి 8th క్లాస్ ఫిజిక్స్ అండి, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. ఇది 9th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ కాదండి. నేను టెక్స్ట్ బుక్ కాకుండా గవర్నమెంటే రిలీజ్ చేసిన మెటీరియల్స్ ఉంటాయి కదండి, వీటి గురించి చెప్తాను. అది తీసుకున్నాను ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ వరకు. ఫస్ట్ అయితే 9th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ గురించి చూద్దామండి. 3 చాప్టర్సే ఉంటుంది అన్నమాట. 3 చాప్టర్సే ఉంటుంది. బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ కదండి. ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, టిష్యూస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ రిసోర్సెస్, ఆహార వనరుల అభివృద్ధి, కణజాలాలు, జీవుల మౌలిక ప్రమాణం అన్నమాట. ఈ 3 లెసన్స్ ఏనండి. వీటి నుంచి కంపల్సరీ 1 to 2 1 బిట్ అయితే 100%, 2 బిట్స్ కంపల్సరీ వస్తాయండి వీటి నుంచి. 9th క్లాస్ ఈ 3 చాప్టర్సే అస్సలు వదలకుండా ప్రిపేర్ అవ్వండి. సైన్స్ కానీ స్టార్ట్ చేస్తే ఇది కొంచెం టఫ్గా కూడా ఉంటుందండి. ది ఫండమెంటల్ యూనిట్స్ ఆఫ్ లైఫ్ కానీ, టిష్యూస్ కానీ టఫ్గానే ఉంటుంది. మెటీరియల్ చదువుతూ ఉంటే సాలిడ్గా ఉంటుంది, కానీ ఈ చాప్టర్ అంతా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. సో ఈ చాప్టర్ వరకు ఇట్లా చదివేసి ఇట్లా అండర్లైన్స్ చేసుకుని అట్లా వదిలేయటం కాకుండా కంపల్సరీ వీటి మీద ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయాలండి. చూసారా ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంటాయంటే, చిన్న పారాగ్రాఫ్స్లోనే ఇంతమంది సైంటిస్టులు ఇచ్చేసారండి. చాలా హెవీగా ఉంటుంది. 3 చాప్టర్సే అనుకుంటాం కానీ హెవీగా ఉంటుంది. కాకపోతే బయాలజీ కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ కంపల్సరీ 2 బిట్స్, డిఎస్సిలో 2 బిట్స్ అండి కంపల్సరీ వస్తాయి అన్నమాట. నాకు బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ ఇవి గవర్నమెంట్కి వస్తాయి. కంపల్సరీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనేనండి. ఇది చదివేసి బయాలజీయే కదా చదివేసి కాన్సెప్ట్ అర్థం చేసుకున్నామంటే మాత్రం ఈ చాప్టర్లో బిట్స్ అసలు చేయలేం. ఈ సెల్ కానీ టిష్యూస్ కూడా అలానే ఉంటుంది. ఇదిగోండి టిష్యూస్ చాప్టరు, కణజాలాలు. ఈ చాప్టర్ కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. అన్నీ ఒకటే రకంగా ఉంటాయి, స్లైట్ డిఫరెన్స్తో ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీ ప్రాక్టీస్ బిట్స్ అని చేయాలి. చాలా టైం టేకింగ్ అండి. ఇది కంపల్సరీ ఒక 2 to 3 hours పడుతుంది ఈ ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకొని గ్రిప్ తెచ్చుకోవడానికి. మీరు అట్లా కంప్లీట్ చేసేసి ఇక బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఈ వేటికి అవి ఇది మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో కన్ఫ్యూజింగ్గా ఉంటాయన్నాను కదా, ఆ పాయింట్స్ అన్నీ మీరు ఒక చోట చేర్చుకోవాల్సిందే కంపల్సరీగా. ఈ చూడండి ఫిగర్ నుంచి కూడా చాలా ఉంటుంది. ఆహార వనరుల అభివృద్ధి, ఇది ఈజీగానే ఉంటుందండి టాపిక్. ఇది నుంచి కూడా బిట్స్ వచ్చినాయి, మన డిఎస్సికి వచ్చినాయండి బిట్స్ ఈ చాప్టర్ నుంచి కూడా. ఇది కొంచెం జీకే టైప్లోనే ఉంటుంది అనమాట. ఫుడ్ ప్రొడక్షన్ గురించి, క్రాప్స్ గురించి, పంటల గురించి. ఇదిగోండి ఈ టేబుల్ నుంచి కూడా బిట్స్ అనేవి వచ్చినాయి. ఎందుకంటే ఎలిమెంటరీ సెషన్లో పిల్లలకి డైట్ అనేది, వాళ్ళు తినే ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఎంత ఉంది, ఇదంతా కూడా మిడ్ డే మీల్స్ రిలేటెడ్గా కూడా ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ వీటి నుంచి వచ్చినాయి. కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇట్లాంటి క్వశ్చన్సే బిట్స్కి 2018లో కూడా ఇలాంటి బిట్స్కి ఇంపార్టెన్స్ ఉండేది. సో అదండి ఈ 3 చాప్టర్స్ కనుక కొంచెం టైం తీసుకున్నా సరే ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే బయాలజీ 9th క్లాసు అయిపోయినట్టే అండి. 2 బిట్స్ 80% పోవు. నెక్స్ట్ 8th క్లాస్ బయాలజీ అండి. ఇందులో కూడా 8 చాప్టర్స్ ఉన్నాయండి. నేను బేసిక్ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుగు అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్వాలేదండి, నేను మేనేజ్ చేసుకోగలను. సో నాకు ఇంగ్లీష్ మీడియంలో దొరికింది టెక్స్ట్ తీసేసుకున్నా, ప్రిపేర్ అయ్యాను కూడా. తెలుగులో ఉన్నా కూడా నేను ప్రిపేర్ అయిపోతాను, ప్రాబ్లం ఏమి ఉండదు. సేమ్ తెలుగు కూడా ఇదే ఉంటుందండి, ఇదే ఇట్లానే ఉంటుంది సేమ్. ఇందులో ఉన్న 7 చాప్టర్స్ చాలా ఈజీగా ఉంటాయండి. అసలు 8th క్లాస్ బయాలజీకి మీకు అంత టైం ఏం పట్టదు. ఫస్ట్ చాప్టర్ చూసారా, సెల్ అనేది, అదొక్కటి కొంచెం టైం తీసుకుంటుంది. అది కూడా ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ బిట్స్ చేయాలి దానిపైన. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంది కదండి,
ఫ్రెండ్స్ అండ్ ఫో అంటే ఎనిమీస్ అనమాట. సో అదొక టాపిక్ లైట్గా, మిగతా అన్నీ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. మన ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మహా అయితే ఒక 3 to 4 పిన్ పేపర్స్ మించి పట్టదు ఇది మొత్తం ఈ టెక్స్ట్ బుక్ అంతా కలిపి. నెక్స్ట్ 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ అండి. 11 చాప్టర్స్ వరకు ఉన్నాయి. కానీ ఈ 8th క్లాస్ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఉన్న ప్రతి టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బిట్స్ బాగా వస్తాయి. ఫోర్స్ అండ్ ప్రెషర్ ఉంది, ఫ్రిక్షన్ అండి, ఘర్షణ అంటారు కదా, కోల్ అండ్ పెట్రోలియం, బొగ్గు ఇంకా పెట్రోలియం గురించి, సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ అండి, ఇది క్లాత్స్ గురించి వస్తుంది కదా, వూలు, నైలాన్, టైలాన్ ఫ్యాబ్రిక్స్ గురించి, ప్లాస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఎందుకంటే ఇది 2018లో కూడా ఈ చాప్టర్ అనేది ఉందన్నమాట. ఈ టాపిక్ అనేది ఉంది. దీని నుంచి ఈ నైలాన్ అని, ఆర్టిఫిషియల్ వూలు, ఆర్టిఫిషియల్ సిల్క్, వీటి మీద చాలా క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సౌండ్ ఎప్పుడు ఉండేదే కదండి ఫిజిక్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్స్, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, ఈ టాపిక్ నుంచి కూడా వస్తుందండి. ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. కెమికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. లైట్ కూడా కంటిన్యూషన్ ఉంది, 10thలో ఉంది, కానీ అంత హై లెవెల్ అవసరం లేదు, ఈ లెవెల్ సరిపోద్ది మనకి. సమ్ న్యాచురల్ ఫినామినా, కంబషన్ ఫ్లేమ్ 10th చాప్టర్లో చూపిస్తాను. చూసారా ఈ టాపిక్ లాస్ట్ చాప్టర్ ఇది ఆల్రెడీ 2018లో ఉండిందండి. ఈ క్యాండిల్, దాని చుట్టూ ఉండే లైట్ గురించి అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయో, ఇప్పుడు కూడా అదే టాపిక్ ఉంది. ఇట్లా రిపీట్ అయిన టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. చూసారా క్యాలరిఫిక్ వాల్యూ అని ఉంది. ఈ టేబుల్ ఇది కూడా 2018 సైన్స్ బయాలజీలో వీటి గురించి అడిగేవారు. ఇప్పుడు కూడా వచ్చినట్టున్నాయండి బిట్స్. కోల్ యొక్క క్యాలరిఫిక్ వాల్యూ ఎంత, సిఎన్జి డెఫినేషను, ఎల్పిజి, వీటి గురించి చాలా ఇంపార్టెంట్ టేబుల్స్ అండి. ఇలాంటి కంటిన్యూషన్గా ఉన్న టాపిక్స్ 8th క్లాస్ ఫిజిక్స్లో ఉన్నాయన్నమాట. సో 8th క్లాస్ ఫిజిక్స్ ఇంపార్టెంట్. ఇవైతే 4th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. ఇది 5th క్లాస్ టెక్స్ట్ బుక్. ప్రైమరీ టెక్స్ట్ బుక్స్ అందరికీ తెలిసినాయి కదా. సో 9th క్లాస్ బయాలజీ చెప్పాను కదండి. 9th క్లాస్ ఫిజిక్స్ అయితే నేను టెక్స్ట్ బుక్ ఉంది, కానీ మొత్తం 9th క్లాస్ ఫిజిక్స్ మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 9th క్లాస్ ఫిజిక్స్ మీద ఒక ప్రాబ్లం వచ్చేది కంపల్సరీ. అలాగే 9th క్లాస్ కెమిస్ట్రీ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చుద్ది అనమాట. యాసిడ్స్ అండ్ బేసిస్ గురించి కానీ అట్లా ఏదైనా ఒక క్వశ్చన్ కంపల్సరీ వచ్చుద్ది. కెమికల్ ఈక్వేషన్ సాల్వింగ్ కానీ అట్లా వచ్చేది కంపల్సరీ. ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన వర్క్ బుక్ అండి. ఇది జనరల్గా 10th క్లాస్ వాళ్ళు యూజ్ చేస్తారు, 10th క్లాస్ వాళ్ళు. అదే మన చిన్నప్పుడు విజిఎస్ అని, బ్రిలియంట్ సిరీస్ అని, విక్రమ్ సిరీస్ అని అట్లా వాడుతుండే వాళ్ళం కదండి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్కి. అలా ఇప్పుడు 10th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇవి తెలుగులో కూడా దొరుకుతాయండి, తెలుగు మీడియంలో కూడా ఉంటాయి. ఇవే ఎందుకు తీసుకున్నారంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయలేం. సో కంపల్సరీ ప్రాబ్లం వచ్చుద్ది. అందుకని ఇట్లాంటి వర్క్ బుక్స్, ఇది గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది గవర్నమెంట్ దగ్గర చూడండి ఏపీదే. సో గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి ఇది అకాడమీ నుంచే ఆ క్వశ్చన్స్ ఏదన్నా కూడా కంప్లీట్గా అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తీస్తారు ఇది. సో నేను అందుకే ఇది ప్రిఫర్ చేశాను అనమాట. ఇక టెక్స్ట్ బుక్ తీసుకుని కూడా యూజ్ ఉండదు, మొత్తం టెక్స్ట్ బుక్ అంతా కవర్ చేస్తుందండి. అందులో డెఫినేషన్స్ అంతా ఎవ్రీథింగ్. అలాగే మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, మనకు కావాల్సిన ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. చూడండి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేసి ఉంటాయి. ఇవి మన టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ ఉండవు కాబట్టి కంపల్సరీ ఇట్లాంటివి ఉండాల్సిందే. లేదా మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే వాళ్ళు ఏమన్నా ప్రొవైడ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటా అంటే అవి తీసుకోవచ్చు. మొన్న మా షిఫ్ట్లో మోషన్ మీద ఒక బిట్ ఇచ్చారండి. ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ దేన్ని, వై యాక్సిస్ దేన్ని నోట్ చేస్తుంది అనేసి, టైము, డిస్టెన్స్, స్పీడ్, వడి, వేగం ఇట్లాంటివి. ఇది ఇక్కడి నుంచి వచ్చిందండి బిట్ డైరెక్ట్గా. నాకు ఈ బుక్ అయితే బాగా ఫిజిక్స్ అయితే బిట్స్ ఎక్కడి నుంచి పోలేదండి, క్వశ్చన్స్ బాగానే వచ్చినాయి. సో తెలుగు మీడియంలో కూడా దొరుకుతాయండి అవి మీరు తీసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. లేదు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సాల్వింగ్కి షార్ట్ కట్స్లో కావాలి మనకి అంటే కనుక
ఎక్కువ యూట్యూబర్స్ ఎవరు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయలేదండి ఎస్జిటివి. అలాగే కెమిస్ట్రీలో కూడా ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయలేదండి. ఫిజిక్స్ అయితే గాన లాస్ట్‌లో టీచర్ తీరు ఛానల్ ఉంటది చూడండి. ఆ ఛానల్‌లో అయితే ఈ 9th క్లాస్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేశారనమాట షార్ట్ కట్స్‌లో. ఎందుకంటే ఈ బుక్స్‌లో మనం షార్ట్ కట్స్ అనేవి ఇవ్వరు. కానీ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. ఫార్ములాస్ గానీ, డెఫినిషన్స్ గానీ, ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా ఉంటది. ఇది చదువుకొని ఒకసారి ఆ ఛానల్‌లోకెళ్ళి ఆహ్, చూడండి దొరుకుతది. క్వెషన్ పేపర్స్ సాల్వ్ చేశారు ఫిజిక్స్ క్వెషన్స్. సో, నేను ఆ ఛానల్‌కి మీలా సబ్స్క్రైబర్‌నేనండి. నెక్స్ట్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ అంటే మనకి ఈ డీఎస్సీలో అయితే ఏమి ఇవ్వలేదండి అట్లా. 9th క్లాసు, 10th క్లాసు అసలు టచ్ చేయలేదు. పెద్దగా టచ్ చేయలేదు. బిలో 8th క్లాస్ వరకే అడిగారు. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ గానీ, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ గానీ నాకు ఎక్కడ ఇచ్చినట్టుగా అనిపించలేదు. కానీ 2018 క్వెషన్ పేపర్స్ మీరు చూసుకుంటే డీఎస్సీ క్వెషన్ పేపర్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ అడిగాడండి. కెమిస్ట్రీలో కూడా ఈక్వేషన్స్ సాల్వ్ చేయటం కంపల్సరీ అడిగారనమాట. కెమిస్ట్రీ క్వెషన్ సాల్వింగ్ మాత్రం ఎక్కడా లేదండి. లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ అని ఒక ఛానల్ ఉంది. అందులో పెద్ద వీడియోస్ ఏమి ఉండవు కానీ నేను లాస్ట్ 45 డేస్‌లో చూసినప్పుడు మాత్రం ఇవి ఉన్నాయి. కెమిస్ట్రీ 2018 సంబంధించిన కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ అయితే ఆయన సాల్వ్ చేశాడు. కొంచెం టఫ్‌గానే ఉంటాయి అవి. కాకపోతే టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీకు ఈజీ టాపిక్స్ వచ్చినయి ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అయ్యే కంటే ఇట్లా 9th క్లాస్ ప్రాబ్లమ్స్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ ఎస్జిటికి 10th క్లాస్ అవసరం లేదు. కానీ ఇట్లా 9th క్లాస్ ఫిజిక్స్ ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చుద్దండి. టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి కానీ, స్పీడు, వెలాసిటీ, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ పైన, వర్క్ పైన ఇలాంటివన్నిట్ల మీద కంపల్సరీ క్వెషన్ వచ్చుతది. 18లో వచ్చింది. నెక్స్ట్ రావచ్చు కంపల్సరీగా. ఇంకెంతసేపు 8th క్లాస్ బిలో ఇస్తారని ఏం లేదు. మనకి ఎస్జిటి అయితే 9th, 10th రిలేటెడ్గా కూడా వస్తాయి కాబట్టి 9th క్లాస్ ఇవ్వాలనుకుంటే మాత్రం కంపల్సరీ ప్రాబ్లమ్స్ అయితే పడతాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి టైం ఉన్నప్పుడు మనకి ఇష్టమైన సబ్జెక్ట్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు బయాలజీ అంటే కొంతమంది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో, ఇంకా వాటిపైనే చాలా ఎక్స్ట్రీమ్‌గా ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. కానీ ఒకటి సైన్స్‌లో 12 మార్క్స్‌లో మనకి మెథడాలజీ బిట్స్ పోగా మిగతా ఒక 8 మార్క్స్ వరకు అందులోనే ఫిజిక్స్ ఉంటుంది, అందులోనే కెమిస్ట్రీ ఇవ్వాలి, అందులోనే బయాలజీ ఇవ్వాలి. సో, మనకి ఫిజిక్స్ సౌండ్ కానీ, లైట్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఉందనుకోండి, అది 9th, 10thలో కూడా ఉంటుంది. అలాగని అంత డీప్గా వెళ్ళిపోయి టైం అంతా అట్లా వేస్ట్ చేసుకోకుండా, అలాగే బయాలజీ ఉందనుకోండి, నర్వస్ సిస్టమ్ ఉంది, నాడీ వ్యవస్థ, దాని గురించి కూడా 10th క్లాస్ వరకు ఉంటుంది. హార్ట్ గురించి ఉంది 10th క్లాస్లో కూడా. సర్క్యులేటరీ సిస్టమ్ అని ఉంది 10th క్లాస్లో కూడా. సో, వాటి గురించి అంత డీప్గా వెళ్ళిపోక్కర్లేదనమాట. 10th క్లాస్ వరకు అంటే పైన చదువుకోండి. 10th క్లాస్ బయాలజీ కూడా చదవటం ఇంపార్టెంటే. కానీ ఇంక అంత డీప్గా వెళ్ళిపోని అవసరం లేదనమాట. మనం ఎంత డీప్‌గా వెళ్ళినా బయాలజీ నుంచి ఆడు ఇవ్వాల్సింది అన్నీ ఇస్తాడు, ఫిజిక్స్ నుంచి ఒకటే ఇస్తాడు, కెమిస్ట్రీ నుంచి 1.6 ఇస్తాడు అంతే. సో, ఎక్కువ టైం ఉన్నప్పుడు అనవసరమైన ఇలాంటివి ఎక్కువ ప్రిపేర్ అయిపోయి అనవసరమైన అంటే ఎంతవరకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. అంతకుమించి 10th క్లాస్ వరకు వెళ్ళిపోయి 10th క్లాస్ పైన చదివితే సరిపోద్దండి. 9th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా ఉండి 10th క్లాస్ టాపిక్స్ అంత డీటెయిల్గా చదివేసుకొని ఎంబీబీఎస్ ప్రిపేర్ అవుతున్నట్టుగా బయాలజీ ప్రిపేర్ అయిపోక్కర్లేదు. మన ఎస్ఏ ఫిజిక్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నట్టుగా ఫిజిక్స్ ప్రిపేర్ అయిపోని అవసరం లేదండి ఎస్జిటి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సైకాలజీ సబ్జెక్ట్ అండి. సైకాలజీ సబ్జెక్ట్ అయితే నేను అకాడమీ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రిపేర్ అవ్వలేదండి. ఎప్పుడు అవ్వలేదు. 18లోనూ అవ్వలేదు, ఇప్పుడు అవ్వలేదు. ఇవైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా సరిపోయినాయండి మాకు. ఇది 2018లో అను పబ్లికేషన్స్ అండి ఈ బుక్. చూసారా 2018లో. అసలు ఈ బుక్ చాలా బాగా యూజ్ అయిందండి నాకు. అసలు ఈ బుక్స్లో దాటి బిట్స్ అనేవి పోయేవి కాదు. చాలా మంచి బుక్ అండి. చాలా చిన్నగా ఉండేది కాదు, మొత్తం కవర్ చేసింది అనమాట. చూసారా, నేను ఈ బుక్ బాగా ప్రిపేర్ అయ్యానండి. అందుకని కొత్తగా మన లాస్ట్ ఇయర్స్లో ఉన్న టాపిక్స్ కాకుండా కొత్తగా కొన్ని టాపిక్స్ యాడ్ అయినాయి. అయినా కూడా నేను ఓల్డ్ టాపిక్స్ అన్నీ ఈ బుక్లోనే ప్రిపేర్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఈ బుక్స్ అని బాగా ప్రిపేర్ అయిపోయాను. అసలు నోటెడ్ అనమాట ఇవి నాకు బాగా. చూసారు కదా అసలు పేపర్స్ కూడా ఎంత సాఫ్ట్ అండ్ సెన్సిటివ్ అయిపోయినాయో. సో, నేనంతా వీటిలోనే ప్రిపేర్ అయ్యాను. ఇది అసలు సరిపోయిందండి.
ఇక ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చేశారు కంప్లీట్. అసలు ఈ బుక్ ఒకటి ప్రిపేర్ అయితే అప్పట్లో సరిపోయేదన్నమాట. ఇంకా బాగా ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు ఇదే కంటిన్యూ చేస్తాం. అయితే ఈ డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు మాత్రం నేను కొత్త టాపిక్స్ అవి కొత్త చాప్టర్స్ అవి యాడ్ అయినాయి కాబట్టి, అది ఎప్పుడుదో 2018 కాబట్టి నేను ఓల్డ్ టాపిక్స్ అని ఆ బుక్లోనే ప్రిపేర్ అయ్యాను. న్యూ టాపిక్స్ మాత్రం ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ నాగేశ్వర సార్ గారిది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగా యూజ్ అయ్యిందండి. నాకు ఈ 2 బుక్సే సరిపోయినాయి అసలు సైకాలజీకి. అందులో లేని టాపిక్స్ ఇందులో ప్రిపేర్ అయిపోయాను. ఇందులో ఇంకా కంప్లీట్ ఉంటుందండి. ఇది మీకు ఆల్రెడీ చాలామంది ఇదే ప్రిపేర్ అవుతుంటారు తెలుసు. ఇంక ఇది ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇందులోనే కీ పాయింట్స్ ఇస్తారు, ఇందులోనే మొత్తం ఇంపార్టెంట్ అని ఒక చోట చేస్తారు. ప్రాక్టీస్ బిట్స్ ఒకటి కాదు ఇంకా అంతా ఈ బుక్ ప్రిపేర్ అయితే సరిపోతుందండి. కంప్లీట్గా బిట్ బ్యాంక్ అని ఇచ్చేస్తారు. ఇది ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది, మనకి ఇంకా వేరేది ఏం అవసరం లేదు. ఆ 2018 అదైతే అన్ని పబ్లికేషన్స్ అయితే ఇప్పుడు దొరకదండి. ఇది తీసుకోండి సరిపోతుంది. అకాడమీలో అయితే సైకాలజీ జనరల్గా ప్రిపేర్ అవ్వరండి నాకు తెలిసినంతవరకు. ఎవరైనా మెథడ్స్కి, సైకాలజీకి, పిఐఈకి కంపల్సరీ రెఫరెన్స్ బుక్స్ అయితే ఉంచుకుంటారు, పబ్లికేషన్సే తీసుకుంటారు. అయితే 2018లో బిట్స్ అనేవి మాకు సైకాలజీ అప్లికేషన్ ఓరియంటెడ్ ఇచ్చారు ఫస్ట్ టైం అంట. అంతకుముందు ఎప్పుడు డైరెక్ట్గానే ఇస్తుండేనంట క్వశ్చన్స్. 2018లో మాత్రం సైకాలజీ అప్లికేషన్ బిట్స్ చాలా ఇచ్చారు. ఇప్పుడు మనం రాసిన డిఎస్సీలో అయితే డైరెక్ట్గానే ఇచ్చారండి బిట్స్. అప్లికేషన్ తక్కువ అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సీ పెడితే గాన మళ్ళీ అప్లికేషన్కి వెళ్ళొచ్చు నాకు తెలిసి. వీటిలో చదువుకుంటానే బిట్స్ అప్లికేషన్ టైప్లో ఇస్తున్నారు కాబట్టి మన ప్రిపరేషన్ కూడా అప్లికేషన్ బిట్స్ ఓరియంటెడ్ లోనే ఉండాలి. సో ప్రాక్టీస్ బిట్స్ అనేవి, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీ చేసుకోండి. ఉట్టిగానే ఇట్లా చదివేసుకొని సాలిడ్ ఫామ్లో లైన్ టు లైన్ అయితే ఏమీ యూజ్ ఉండదండి, మనం బిట్స్ రూపంలోనే ఏదైనా సరే. ఇది నిన్న సోషల్ బుక్స్ లిస్ట్ పెట్టాను కదండి, అది వీడియో లెందే వచ్చేసి కట్ అయిపోయింది. ఇంకా నేను సోషల్ కాబట్టి మనకి హెవీ సిలబస్ బుక్స్ కూడా చాలా ఉన్నాయి, సెమిస్టర్ వైజ్గా ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్కి 3 టెక్స్ట్ బుక్స్ అట్లా ఉన్నాయి కాబట్టి వీడియో అంతా హెవీగా వచ్చింది. అందులోకి ఎడిట్ చేసినప్పుడు కొంచెం కట్ అయిపోయినాయండి కొన్ని. నేను ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే 9th క్లాసు జియోగ్రఫీ అయితే ప్రిపేర్ అవ్వాలండి. మీరు టెక్స్ట్ బుక్ నుంచి ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే పాలిటీకి మాత్రం కంపల్సరీ టెక్స్ట్ బుక్తో పాటు మీకు గైడెన్స్కి ఒక కోచింగ్ సెంటర్ మెటీరియల్ కానీ ఏదైనా రెఫరెన్స్ బుక్ కానీ ఉంటేనే ఇందులో ఉన్న క్వశ్చన్స్ అదే లైక్ చెప్పాను కదండి మీకు తెలుసా ఇట్లాంటి సాల్వ్ చేయొచ్చు. 9th క్లాస్ హిస్టరీ అయితే అవసరం లేదండి మనకి. ఎస్జిటి వాళ్ళకి 9th క్లాస్ హిస్టరీ అవసరం లేదు, తీసేయచ్చు. ఈ 2వేనండి, ఈ 2 బుక్స్ ప్రిపేర్ అవ్వండి. పబ్లికేషన్స్ జోలికి మాత్రం సోషల్ వరకు అయితే వెళ్ళకండి. అసలు ఏమి అన్నీ కట్ చేసేసి ప్రింట్ చేసేస్తున్నారు. ఎందుకంటే 3 times మారింది సిలబస్. వాళ్ళు మాత్రం ఏం చేయగలరు.